మేడం ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు సేల్ అగ్రిమెంట్ రాస్తాము అని అంటారు. తర్వాత సేల్ డీడ్ చేయండి అన్నా కూడా చాలామంది చెయ్యరు. సో, ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇది చాలా చోట్ల జరిగే విషయమే అండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఆ టైంకి మనీ సర్దుబాటు కాకనో, లేకపోతే వేరే తర్వాత మెల్లిగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇనీషియల్ ప్రొసీడింగ్స్ కింద సేల్ అగ్రీమెంట్ అనేది రాస్తారు ఒక పర్సన్ పేరు మీద. ఆ సేల్ అగ్రీమెంట్ రాసి తర్వాత ఇనీషియల్ ఇంత అమౌంట్ అని ఇచ్చిన తర్వాత, ఇంత టైంలోపు మళ్ళీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిన తర్వాత, ఫుల్ కన్సిడరేషన్ ఇచ్చిన తర్వాత సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేస్తాము అని చెప్పి, ఆ అగ్రీమెంట్ రాసిన తర్వాత వీళ్ళు ఎన్నిసార్లు అడిగినా సరే వాళ్ళ పేరు మీద సేల్ డీడ్ ట్రాన్స్ఫర్ చేయకుండా, టైటిల్ ట్రాన్స్ఫర్ చేయకుండా వీళ్ళని తిప్పుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే బేసిక్‌గా ఆ అగ్రీమెంట్‌కి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఫుల్ అమౌంట్ కట్టడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు మాత్రం వీళ్ళని తిప్పుతూ ఉంటారు. అప్పుడేమవుతుందంటే ఆ అగ్రీమెంట్ డేట్ నుంచి 3 ఇయర్స్ వరకు అగ్రీమెంట్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. ఈ అగ్రీమెంట్‌ని కోర్ట్‌లో ఎవిడెన్స్‌గా ప్రొడ్యూస్ చేసుకొని స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ యాక్ట్ కింద మేము ఇట్లా అగ్రీమెంట్ అనేది రాసుకున్నాము. వాళ్ళని ఎన్ని సార్లు అడుగుతున్నా సరే మాకు సేల్ డీడ్ చేయట్లేదు. ఈ కోర్ట్ వారిని మా పేరు మీద సేల్ డీడ్ చేయమని చెప్పి కోరుతున్నామని చెప్తే, అప్పుడు ఆ కోర్ట్ అనేది వాళ్ళకి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి ఎవరైతే అగ్రీమెంట్ రాసిచ్చారో వాళ్ళకి డైరెక్షన్ ఇస్తుంది.